హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను వంశీ అండ్ మీరు చూస్తున్నారు వంశీ వరల్డ్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ముచ్చింతలు అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియోలో ఎటువంటి అన్వాంటెడ్ కాన్వర్జేషన్ లేకుండా క్లియర్గా రామానుజాచార్యుల గారి గురించిన హిస్టరీ అండ్ ఈ విగ్రహాన్ని చిన్నజీయర్ స్వామి గారు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకొని 1000 కోట్లు విరాళాలు సేకరించి మరి కన్స్ట్రక్షన్ చేశారు లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని అయితే మీరు ఫుల్గా చూడండి అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇదే ఎల్బీనగర్ ఎక్స్ రోడ్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను. నాకు గూగుల్ మ్యాప్స్లో మల్టిపుల్ వేస్ అయితే చూపించింది, బట్ నేను ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బ్లాగ్ చేస్తూ వెళ్తాను కాబట్టి ఓఆర్ఆర్ అయితే చూస్ చేసుకున్నాను నేను. సో ఒకవేళ మీరు నార్మల్గా వెళ్తే మాత్రం ఇది కాకుండా ఇంకా వేరే రూట్స్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి నేను ఓఆర్ఆర్ ఎక్కేసిన తర్వాత ఈ హిస్టరీ పార్ట్ అయితే నేను టేక్ ఓవర్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను సాగర్ రోడ్ నుంచి వెళ్తున్నాను. బొంగళూరు ఎగ్జిట్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి మనము హిస్టరీ పార్ట్ అయితే స్టార్ట్ చేసుకుందాము. సో ఇదే ఓఆర్ఆర్ ఎగ్జిట్, దీన్ని బొంగళూరు ఎగ్జిట్ అని చెప్పేసి అంటారు. అండ్ ఇక్కడి నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి. సో రామానుజాచార్యులు గారు 1017వ సంవత్సరంలో తమిళనాడులోని పెరంబుదూరులో జన్మించాడు. అండ్ అలాగే 1049వ సంవత్సరంలో ఇతను సన్యాసాన్ని స్వీకరించి అనేక సాహిత్య రచనలు అయితే చేశాడనమాట. సో లైక్ ఎలా అంటే శ్రీభాష్యం కావచ్చు, వేదాంత సారం కావచ్చు, శ్రీరంగ గద్యం కావచ్చు, నిత్య గ్రంథం కావచ్చు, సాహిత్య రచనలు అయితే చేశాడనమాట రామానుజాచార్యులు గారు. అండ్ ఇతను 12 మంది అలవారులు ఏదైతే భక్తి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారో దాన్ని ఇతను మధ్యయుగంలో పునఃప్రారంభించి భక్తి ఉద్యమం ద్వారా ఇతను హిందూ సమాజాన్ని మరియు హిందూ మతాన్ని ఇతను సంస్కరించాడనమాట. అండ్ అంతేకాకుండా ఆది శంకరాచార్యులు గారు ఏదైతే బోధించాడో అద్వైతం అనే తత్వాన్ని, సో దానికి తను కొన్ని మార్పులు చేర్పులు చేసి విశిష్టాద్వైతం అనే నూతన తత్వాన్ని ప్రారంభించిన గొప్ప తత్వవేత్త, అత్యుత హేతువాది యోగి రామానుజాచార్యులు గారు. సో మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు భక్తి ఉద్యమం చేసి మతాన్ని సంస్కరించినంత మాత్రాన ఇతను సమతామూర్తి అవుతాడని చెప్పేసి డౌట్ వచ్చి ఉంటుంది. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతదేశంలో భక్తి ఉద్యమం రామానుజాచార్యులతో పాటు అనేక చోట్ల అనేక మంది చేశారనమాట. సో వల్లభాచార్యులు కావచ్చు, ఏకనాథ కావచ్చు, భక్త తుకారం కావచ్చు, సమాజ రామదాసు కావచ్చు, రామానంద, తులసిదాస్, మీరాబాయి, శంకరదాస్, నరసింహ మెహతా లాంటి అనేక మంది భక్తి ఉద్యమాలు అయితే చేశారు. కానీ సమతామూర్తి అనే పేరు రామానుజాచార్యులకి సరితూగుతుంది. ఎందుకంటే తన జీవితం ద్వారా రామానుజాచార్యులు మానవానికి ఇచ్చిన సందేశాలు ఇతన్ని సమతామూర్తిగా అయితే కీర్తించే విధంగా చేశాయన్నమాట. సో అవేంటో నేను ఒక 2-3 లైన్స్లో క్యాప్టివ్గా అయితే చెప్తాను. సో ఇతని కాలంలో మధ్యయుగంలో నిమ్న కులస్తుల మీద అగ్ర కులస్తుల అస్పృశ్యత, వివక్ష విపరీతంగా ఉంటుండే అనమాట. దాన్నే ఇప్పుడు అన్టచబిలిటీ అని అంతరానితనం మీద అంటారు. సో అది ఆ వివక్షత ఎక్కువగా ఉంటుండే అనమాట. దాంతో చిన్న స్థాయి కులస్తులని దేవాలయంలోకి రానిచ్చేవారు కాదు, స్త్రీలకి పురాణాలు చదవనిచ్చేవారు కాదనమాట అగ్ర కులస్తుల వాళ్ళు. సో అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే దేవుణ్ణి పూజించడం, మోక్షాన్ని సాధించడం మానవుడిగా ప్రతి ఒక్కరి హక్కు అని చెప్పేసి, సో అలా దేవుని దృష్టిలో అందరూ సమానమే అని చెప్పి నిమ్న కులస్తులందరినీ గుడిలోకి స్వయంగా తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అనమాట రామానుజాచార్యులు గారు. అండ్ అలాగే ఈ వివక్షని రూపుమాపాలి అని చెప్పేసి ఇతను అనేక గుళ్లలో చిన్న స్థాయి కులస్తులను పూజారులుగా నియమించాడు. అండ్ అలాగే మహిళలకు పురాణాలు చదువుకునే అవకాశాన్ని కల్పించాడు. సో అప్పట్లో ఈ ఆచార వ్యవహారాలు ఏదైతే ఉంటాయో ఇవి చాదసంగా మారి పురోగతికి అడ్డు రాకముందే వాటిని మాన్పించాలి అనేది రామానుజులు గారి ప్రథమ కర్తవ్యం అనమాట. సో సెకండ్ పాయింట్ వచ్చేసి గురువు చెప్పిందంతా నిజమని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. గురువు చెప్పింది ఇది నిజమో కాదో నిర్ణయించుకోవడం పాపం కాదు, ఈ విషయంలో అధైర్యం చూపవలసిన అవసరం లేదు అని చెప్పేసి సెకండ్ పాయింట్ చెప్తాడు రామానుజాచార్యులు గారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఒక పని వల్ల 10 మందికి మంచి జరుగుతుంది అన్నప్పుడు తనకు కీడు జరిగినా పర్వాలేదు అనుకునే వ్యక్తి అనమాట రామానుజాచార్యులు గారు. సో అంటే దాన్ని మనము రామానుజాచార్యులు గారి విషయంలో ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే, సో కొంచెం వ్యూ డిస్టర్బెన్స్ ఉంది. ఈ రామానుజాచార్యుల గారి విషయంలో ఈ పాయింట్ని మనం ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే, సో గోష్ఠిపూర్ణులు అనే ఒక ఋషి ఉంటుండే, ఆ ఋషి దగ్గర తిరుమంత్రం ఉంటుందన్నమాట. సో ఆ తిరుమంత్రం ఏంటి అని అంటే, సో ఆ తిరుమంత్రాన్ని ఎవరైతే తెలుసుకొని దాన్ని స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి మోక్షం లభిస్తుందంట. సో దాన్ని తెలుసుకోవడానికి రామానుజాచార్యులు గారు ఏం చేస్తారంటే గోష్ఠిపూర్ణుల దగ్గరికి వెళ్తారనమాట. 250 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాడు. సో 250 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళినా అతనికి గోష్ఠిపూర్ణులు ఆ మంత్రాన్ని అయితే చెప్పాడు. ఎందుకు అంటే ఆ మంత్రాన్ని ఇతను క్యారీ చేయగలడా లేడా అని చెప్పేసి టెస్ట్ చేస్తాడనమాట. సో అలా టెస్ట్ చేస్తాడు. ఏదో ఒక కారణం చేత ఇతన్ని ఒక 18 సార్లు తిప్పిస్తాడు, 250 కిలోమీటర్లు నడిపిస్తాడనమాట. సో అండ్ 18వ సారి ఇతనికి ఆ మంత్రాన్ని అయితే చెప్తాడు. ఆ మంత్రాన్ని చెప్పిన తర్వాత దాన్ని ఎలా పాటించాలి ఏంటి అనే గైడ్ లైన్స్ ఇస్తాడు. అండ్ దాంతోపాటు ఈ మంత్రాన్ని నువ్వు ఎవరితోటైనా షేర్ చేసుకుంటే నీకు కైవల్యం సంభవిస్తుంది, నీకు నరకం వస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. సో ఇతను వస్తూ దారి మధ్యలో ఏం చేస్తాడంటే రామానుజాచార్యులు గారు ఆలోచిస్తాడు. సో ఇంత గొప్ప మంత్రము, దీన్ని నేను ఒక్కడిని అనుభవించొద్దు అని చెప్పేసి ఇతను ఏం చేస్తాడంటే ఒక గుడి గోపురం ఎక్కేస్తాడు. గుడి గోపురం ఎక్కేసి అందరిని ప్రజల్ని పిలుస్తాడనమాట. సో అందరిని ప్రజల్ని పిలిచేసి, సో నేను మీకు ఒక మంత్రాన్ని చెప్తాను, తిరుమంత్రాన్ని చెప్తున్నాను, సో దీన్ని మీరు అందరూ వినండి, దీన్ని మీరు స్మరిస్తూ ఉండండి, మీకు మోక్షం లభిస్తుంది అని చెప్పేసి
సో అందరికీ చెప్పేస్తాడనమాట. సో అప్పుడు గోష్ఠిపూర్ణులకి కోపం వచ్చేసి అంటాడు, ఎందుకు నువ్వు ఇలా చేసావు అని అంటే, అప్పుడు రామానుజాచార్యులు అంటారు కదా, సో ఏదైనా చెడు జరిగితే అది నా ఒక్కనికే జరగని, దీనివల్ల ప్రజలందరికీ మోక్షం లభిస్తుంది కదా అని చెప్పేసి అంటాడనమాట. సో అలా రామానుజాచార్యులు వ్యక్తిగతం కంటే సమాజ హితం చాలా గొప్పది అని నమ్మి సమాజం అభివృద్ధి కోసం పాటుపడ్డాడు కాబట్టి ఇతను సమతామూర్తి అయ్యాడనమాట. సో ఇతని సహస్రాబ్ది నాడు ఇతన్ని స్మరించుకోవాలి అని చెప్పేసి చిన్నజీయర్ స్వామి గారు 1000వ జన్మదినం సందర్భంగా ఇతనికి ఈ స్టాచ్యూ అయితే కన్స్ట్రక్షన్ చేశాడనమాట. సో యాక్చువల్గా ఈ సహస్రాబ్ది ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇవి 2017లో అయితే జరగాలన్నమాట. ఎందుకంటే ఇతను 1017వ సంవత్సరంలో జన్మించాడు కాబట్టి ఎగ్జాక్ట్గా 2017కి 1000 సంవత్సరాలు అయితే పూర్తవుతాయి. అండ్ అప్పుడైతే జరగలేదు, ఎందుకంటే దీనికి గ్రౌండ్ వర్క్స్, డిజైన్ వర్క్స్ కొంచెం లేట్ అవ్వడము, అండ్ అలాగే మధ్యలో కొంచెం కోవిడ్ రావడం. సో దీంతో ఈ సహస్రాబ్ది ఉత్సవాలు అయితే ఇప్పుడు 2022లో అయితే జరుగుతున్నాయి. అండ్ సో నేను ఫస్ట్లో చెప్పాను కదా ఇంట్రోలో మీకు, చిన్నజీయర్ స్వామి గారు ఈ విగ్రహాన్ని ఎందుకు ఇంత ప్రెస్టీజియస్గా తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారు, దాదాపు 1000 కోట్ల విరాళాలు సేకరించి మరీ కన్స్ట్రక్షన్ చేయడానికి గల అవసరం ఏంటిది అని చెప్పేసి మీకు డౌట్ వచ్చే ఉంటుంది. సో నాకు ఈ డౌట్ ఫస్ట్లోనే వచ్చింది. సో దీనికి కారణం ఏంటి అని అంటే, సో రామానుజాచార్యులు గారు ఏదైతే ప్రతిపాదించారో విశిష్ట అద్వైత సిద్ధాంతం అని చెప్పేసి అన్నాను కదా నేను ఫస్ట్లో, సో దాన్ని ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటారంటే శ్రీ వైష్ణవులు అని చెప్పేసి అంటారనమాట. సో ఈ శ్రీ వైష్ణవులు ఏంటంటే ఈ రామానుజాచార్యులు గారిని దేవుడిలాగా అయితే భావిస్తారనమాట. దేవుడిలాగా భావించడం కాదు, దేవుడిలాగానే చూస్తారు. సో అలా మనకు చిన్నజీయర్ స్వామి గారు శ్రీ వైష్ణవుడు కాబట్టి, శ్రీ వైష్ణవుల్లో ప్రముఖుడు కాబట్టి, సో అతన్ని వాళ్ళ దేవుడిని ఇతను ఇలా 1000వ సంవత్సరంలో ఇతని జన్మదినం సందర్భంగా ఇతన్ని ఇలా స్మరించుకున్నాడు అనమాట. సో ఇది యాక్చువల్గా దీని వెనుకున్న ఇంకొక పాయింట్. సో హోప్ మీకు అన్ని డౌట్స్ అయితే క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. సో ఇంత హిస్టరీ ఉండి రామానుజాచార్యులు గారికి స్టాచ్యూ ప్రతిపాదన రాకముందు, ఒక నిమిషం ఇది క్లీన్ చేసుకుంటాను. సో ఇంత హిస్టరీ ఉండి రామానుజాచార్యులు గారికి స్టాచ్యూ ప్రతిపాదన రాకముందు ఇంకొక విషయంలో అయితే బాగా రిలేట్ చేసుకుంటుండే వాళ్ళు అనమాట. సో అదేంటిదంటే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, మళ్ళీ అది కూడా ఒక డౌట్ ఉండిపోతుంది మీకు. సో అదే తిరుమల తిరుపతి దేవస్థానం గురించిన ఇష్యూ. సో యాక్చువల్గా మధ్యయుగం వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే ఆ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహం ఏ దేవుడు అనేది డౌట్ అంట అప్పుడు. సో ఒక్కొక్క పూజారి ఒక్కొక్క విధంగా అయితే పూజలు నిర్వహిస్తుండేవారంట. సో ఒక పూజారి ఆ విగ్రహాన్ని వైష్ణవానికి సంబంధించిన దేవుడు అని, ఒక పూజారి దానికి శైవానికి సంబంధించిన దేవుడు అని చెప్పేసి పూజలు నిర్వహిస్తుండేవారంట. అప్పుడు ఆ పూజారుల మధ్య ఒక గొడవ అయితే వస్తుంది. సో ఇది వైష్ణవానికి సంబంధించిన దేవుడు, ఇది శైవానికి సంబంధించిన దేవుడు అని వస్తుంది. సో అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు ఏం చేస్తాడంటే రామానుజాచార్యులు గారిని పిలిపించి సో ఈ ఇష్యూని అయితే క్లియర్ చేయమంటాడనమాట. సో అప్పుడు రామానుజాచార్యులు గారు ఏం చేస్తారంటే అన్ని దేవుళ్లకు సంబంధించిన ఆయుధాలు ఉంటాయి కదా, సో ఆయుధాలన్నీ తెప్పిస్తాడనమాట. సో ఆయుధాలన్నీ తెప్పించి ఆ విగ్రహం ఏదైతే ఉందో గర్భగుడి దాంట్లో పెట్టించి అండ్ లాక్ అయితే వేస్తాడనమాట. సో అలా లాక్ వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత వెళ్తే ఆ విగ్రహం స్వయంగా ఆ శంకు చక్రాలను అయితే స్వీకరిస్తుంది, మిగతా ఏ ఆయుధాలని స్వీకరించకుండా. సో అలా రామానుజాచార్యులు గారు ఇది వైష్ణవానికి సంబంధించిన దేవుడు అని చెప్పేసి నిరూపిస్తాడు. అండ్ అలా పూజారులందరినీ తొలగించి అక్కడ ఒక పూజా వ్యవస్థను అయితే ఏర్పరుస్తారనమాట. సో దాన్ని ఏకాంగి వ్యవస్థ అని, జియంగారి వ్యవస్థ అని చెప్పేసి అంటారు. సో వాళ్ళే స్వయంగా పూజలు నిర్వహిస్తున్నారు ఇప్పటికీ. సో దాన్ని ఏర్పాటు చేసింది రామానుజాచార్యులు గారే. సో అది ఇంకొక విషయం. సో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అండ్ చలో ఇప్పుడు మనం నియర్ టు శంషాబాద్ కూడా వచ్చేసాము. ఇప్పుడు మనం ఈ రోడ్ నుంచి పెదగోల్కొండ రోడ్కి అయితే షిఫ్ట్ అవ్వాలి. అండ్ పెదగోల్కొండ రోడ్కి ఒక 2 or 3 కిలోమీటర్స్ వెళ్తే మనకు ఆ స్టాచ్యూ అయితే వచ్చేస్తుంది. అండ్ వచ్చేసింది కూడా రోడ్డు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. సో ఇక్కడ బోర్డు కూడా ఉంది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, జీవ ఆశ్రమం, ముచ్చింతలు అని చెప్పేసి. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇమీడియట్గా రైట్ తీసుకోవాలి మళ్ళీ. సో ఇదే ఫస్ట్ రైట్ తీసుకోవాలి. చలో ఇది స్టాచ్యూ రోడ్ అనమాట, 6 lanesలో ఉంది రోడ్. సో ఇప్పుడు మనం నియర్ టు స్టాచ్యూ కూడా వచ్చేసాం కాబట్టి ఇప్పుడు నాకు తెలిసిన స్టాచ్యూ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఈ స్టాచ్యూని పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏకశిలతో అయితే చేద్దాం అనుకున్నారంట ఈ విగ్రహాన్ని. సో రాయితోటి, కానీ వాళ్ళకి అంత పెద్ద రాయి దొరకకపోయేసరికి వాళ్ళు మెటల్ తోటి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అండ్ మెటల్లో కూడా వీళ్ళు ఐరన్ నోట్ తోటి వెళ్లకుండా పంచలోహాలతో అయితే ఈ విగ్రహాన్ని అయితే చేశారనమాట. సో కాపర్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, జింక్ కావచ్చు అండ్ టైటానియం అయితే యూజ్ చేశారంట వీళ్ళు. అండ్ ఈ మెటల్స్ లో 80% ఆఫ్ ద మెటల్ కాపర్ ని యూజ్ చేశారంట, రెస్ట్ ఆఫ్ ద మెటల్ వచ్చేసి 20% యూజ్ చేశారు. సో ఇలా అయితే లాంగ్ డ్యూరబిలిటీ ఇస్తుంది కాబట్టి దీన్ని పంచలోహాలను అయితే యూజ్ చేశారంట. సో అంతేగాని ఇది పిలుచుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి పంచలోహాలను అయితే యూజ్ చేయలేదు. సో దీని వెనకాల ఇది కారణం. అండ్ ఈ విగ్రహం కాకుండా ఇంకొక విగ్రహం కూడా ఉంది ఇక్కడ. సో అది కంప్లీట్గా బంగారంతో అయితే చేశారు. సో అది 120 kgs ఉంటుంది. సో ఎందుకు 120 kgs అంటే అది రామానుజాచార్యులు గారు జీవిత కాలాన్ని అది సూచిస్తుందంట. సో
సో ఇతను 1017వ సంవత్సరం నుంచి 1137వ సంవత్సరం వరకు ఇతను బతుకుతాడు కాబట్టి, సో 120 ఇయర్స్ ఎగ్జాక్ట్గా బతుకుతాడు కాబట్టి ఆ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క కేజీ లాగైతే దానికి అలా పెట్టారనమాట. అండ్ నాకు తెలిసి ఈరోజు అయితే దానికి మనకు ఎలో ఇస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు 16th డేట్, సో ఇది 15th నుంచి పబ్లిక్ ఫ్రీ అయిపోయింది. సో నాకు తెలిసి ఈరోజు మనకైతే ఎంట్రీ ఇస్తారని అయితే అనుకుంటున్నాను దాన్ని చూడడానికి. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఎంట్రీ ఇస్తున్నారా చూడాలి, ఒకసారి అడుగుదాం. 3 o'clock किधर से जाना? सी गेट से. ఇదే సి గేట్. ఇక్కడ బండి పార్క్ చేసుకొని నేను వ్లాగింగ్ మోడ్కి అయితే వస్తాను. సో నా వెనకాల మీకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా ఎంట్రన్స్, సో అక్కడి నుంచే ఈ స్టాచ్యూకి మెయిన్ ఎంట్రీ అనమాట. సో అక్కడి నుంచి మనం అట్లా నడుచుకుంటూ వెళ్ళి సో అలా టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో అక్కడ నుంచి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలంట. సో టికెట్ ప్రైస్ ఎంత ఉందో నాకు కూడా తెలియదు. సో ఇందాకనే ఇక్కడ ఒక సెక్యూరిటీ చెప్పారనమాట, సో టికెట్ ఎంట్రీ ఫీ ఉందని చెప్పేసి. సో చూద్దాం టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేశారంట టికెట్. సో నాకు తెలిసి ఒక 150 రూపీస్ అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు మనం టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్దాం. చలో ఫసక్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా. मेरा चल रहा वीडियो चल रहा. चलो here we go. సో వన్స్ మనం లోపలికి వచ్చేసాక మనకు ప్రతిదీ నవవిధ భక్తి సోపాన్యంగా ఉంటుందన్నమాట. సో ఎలా అంటే నేను చెప్తాను చూడండి. సో నా వెనకాల ఉంది కదా, సో దీన్ని లీలా నీరాజనం అంటారంట. సో ఇది 36 అడుగులు ఉంటుంది. సో 3 + 6 9 అనమాట. సో ఇక్కడ నుంచి ఈ లీలా నీరాజనం నుంచి మెట్లు ఉంటాయి మనకి. సో ఈ మెట్లు 108 ఉంటాయంట. సో 8 + 1 9. అండ్ అలాగే పైన విగ్రహం ఉంది కదా, సో ఆ విగ్రహం వచ్చేసి 216 అడుగులంట. సో 2 + 1 + 6 9 అనమాట. అండ్ ఆ కంప్లీట్ విగ్రహం కాకుండా అది కూర్చున్న విగ్రహం ఏదైతే ఉందో సో అది 108 అడుగులంట. సో అది 1 + 8 9 అనమాట. సో ఆ విగ్రహం కూర్చున్న పద్మరేకులతోటి భద్రవేదిక ఏదైతే ఉందో సో అది 54 అడుగులంట. సో 5 + 4 అది 9. అండ్ ఆ భద్రవేదికని మోస్తూ మనకు 36 ఏనుగులు ఉంటాయంట. సో దాని కింద సో అవి 3 + 6 9 అనమాట. అండ్ ఆ చేతిలో త్రిదండం ఉంది కదా, సో అది 135 అడుగులు ఉంటుంది. సో 1 + 3 + 5 అది కూడా 9 అనమాట. అండ్ ఆ విగ్రహానికి కళ్ళు వచ్చేసి ఒక్కొక్కటి 4.5 అడుగులు ఉంటాయంట. సో అది 9 అనమాట. అండ్ ఆ షటారీ ఉంది కదా విగ్రహం ముందు, సో ఆ షటారీ వచ్చేసి 18 అడుగులు అనమాట. సో అది 1 + 8 9 అనమాట. అండ్ ఈ విగ్రహం చుట్టూ మనకి 108 దివ్య దేశాలు ఉంటాయన్నమాట. అండ్ వీటిలో 107 మాత్రం ఇండియాలో ఉంటాయి, ఒకటి మాత్రం నేపాల్లో ఉంటుంది. సో అదే సాలిగ్రామం. సో ఆ 108 దివ్య దేశాలకు సంబంధించిన టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ నేను ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అది మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం పైకి కూడా వెళ్దాము. సో రష్ తక్కువనే ఉంది ఈరోజు. అండ్ దాని దగ్గర నుంచి వ్యూ దొరకదు అనమాట. సో ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ అయితే చూపిస్తాను. చలో లెట్స్ గో. వెయిట్ బ్రో. Hello again, we are close to the statue. సో నేను చెప్పాను కదా ఏనుగులు 36 ఉంటాయని. సో అవి ఇవే ఏనుగులు అనమాట. సో కంప్లీట్గా విగ్రహాన్ని మోస్తున్నట్టు ఉంటాయన్నమాట ఈ ఏనుగులు. అండ్ ఈ ఏనుగుల మీద మనకు భద్రవేదిక అని ఉంటుంది. సో ఆ భద్రవేదిక అనే మనకు పద్మరేకులు అని చెప్పేసి అంటారనమాట. సో అది 54 అడుగులు ఉంటుంది. సో అండ్ 54 అడుగుల తర్వాత మనకు కంప్లీట్గా విగ్రహం అనమాట. సో ఆ విగ్రహం వచ్చేసి 108 అడుగులు ఉంటుందంట అది. అండ్ కంప్లీట్గా కింది నుంచి పైకి 216 అడుగులు ఉంటుందంట. సో ఇప్పుడు మనం చుట్టూ ఒకసారి తిరిగేసి చూసేసి కిందికి వెళ్దాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి. సో రోడ్ మీద నుంచి చూస్తే నాకు చిన్నగా అనిపించింది, బట్ ఇక్కడికి వచ్చి చూస్తే కంప్లీట్గా చూడడానికి కూడా కుదరతలేదు. అసలు రోడ్ మీద నుంచి చూసి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే దీని హైట్ మీరు అసలు అంచనా కూడా వేయలేరు అనమాట. సో అంత పెద్దగా అవుతుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ స్టాచ్యూకి ఎంట్రీ వచ్చేసి 150 రూపీస్ ఉందన్నమాట టికెట్ రేట్ పెద్దోళ్ళకి. అండ్ చిన్నోళ్ళకి వచ్చేసి 75 రూపీస్ ఉంది. లోపల బంగారు విగ్రహం ఏదైతే ఉందో దాంట్ లోపల ఏదో పని నడుస్తుందంట. సో దాంట్ లోపలికి అయితే ఎలో చేయలేదు. అండ్ ఆ 108 దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీడియోగ్రఫీ అయితే ప్రొహిబిటెడ్ అంట. చూడొచ్చు కానీ వీడియోగ్రఫీ చేయడానికి లేదు. సో ఇంతవరకు అయితే నేను చూపించగలిగాను. అండ్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అయితే అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. వన్స్ అగైన్ దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్. బాయ్.